డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ సబ్జెక్ట్ కూడా వచ్చేసరికి M405. ఈ సబ్జెక్టు మెకానికల్ వాళ్ళకి 4th సెమిస్టర్లో రావడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ నుంచి యూనిట్ వైజ్ మెయిన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్. షార్ట్ ఆన్సర్ ఒక షార్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది, 3 మార్క్స్. లిస్ట్ అవుట్ ఎనీ 6 ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ద డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ద వర్కింగ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. స్టేట్ ద జనరల్ ప్రొసీజర్ ఇన్ మిషన్ డిజైన్. డిఫైన్ డ్యూరబిలిటీ అండ్ రిలయబిలిటీ. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్. దీంట్లో నుంచి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ క్వశ్చన్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్: ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ హోల్ దట్ మస్ట్ బి డ్రిల్డ్ ఇన్ ఏ M24 బోల్ట్ టు మేక్ ఏ బోల్ట్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంత్. ఇది 3 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లం. అలాగే సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్ M18/1.5 9H. ఇది మనకి ఏంటంటే ఒక్కొక్కసారి వాల్యూస్ మార్చి కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ M పక్కన అంటే M18 ఉంది కాబట్టి నామినల్ డయామీటర్ 18 అని, అలాగే 1.5 అంటే పిచ్ అనేది మనం ఇలా డెసిగ్నేషన్ అనేది ఇండికేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మోడల్ కూడా అడుగుతున్నారు ఎక్కువగా, చూసుకోండి. నెక్స్ట్, హౌ స్క్రూ థ్రెడ్స్ ఈజ్ డెసిగ్నేటెడ్, గివ్ ఎగ్జాంపుల్స్. లిస్ట్ అవుట్ ఎనీ 6 ఫార్మ్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్. ఇవి లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా. ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనకి మెయిన్గా ఏ టైప్ ఆఫ్ అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. అలాగే దాంట్లో న్యూమరికల్స్ కూడా మార్చవచ్చు, మీరు వాల్యూస్ మార్చి అడుగుతూ ఉంటాడు. వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఐ బోల్ట్ డ్రా చేయడం ప్రొపోర్షనల్గా, అలాగే దాని యొక్క లిఫ్టింగ్ లోడ్ అల్టిమేట్ డిజైన్ చేయడం ఉంటుంది. ఐ బోల్ట్ని డిజైన్ చేసి అలాగే ఆ స్కెచ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ప్రాబ్లమే, స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్స్ అనేది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి షాఫ్ట్స్, కీస్ అండ్ కప్లింగ్స్. ఇది కొంచెం ఎక్కువ పెద్ద లెసనే. దీంట్లోంచి 2 ఎస్ఐలు అలాగే ఒక షార్ట్, 23 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద టార్షన్ ఈక్వేషన్ అండ్ స్టేట్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వాట్ ఈజ్ కీ, స్టేట్స్ ఫంక్షన్స్. డిఫైన్ కప్లింగ్ అండ్ రైట్ ఇట్స్ ఫంక్షన్స్. స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్సిల్ అండ్ షాఫ్ట్. అలాగే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. హాలో స్టీల్ షాఫ్ట్ హ్యాజ్ 200 mm ఎక్స్టర్నల్ డయామీటర్, 125 ఇంటర్నల్ డయామీటర్. సీ స్ట్రెస్ అవుటర్ సర్ఫేస్ ఇచ్చారు 64. ఇంటర్నల్ సర్ఫేస్కి మనం సీ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ కూడా మీకు ఇచ్చాం టాలీ చేసుకుంటాకి. అలాగే సాలిడ్ షాఫ్ట్ డయామీటర్ 25 mm, ట్రాన్స్మిటింగ్ టార్క్ 900 Nm. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, యూనిట్ లెంత్ టేకింగ్ G = 80 GP అని ఇచ్చాను. ఇవి 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. దీంట్లోంచి ప్యూర్గా మొత్తం ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అయితే 2 ఎస్ఐస్ వస్తాయి కాబట్టి ఒక ఎస్ఐ మాత్రం షాఫ్ట్ నుంచి, రెండో ఎస్ఐ మాత్రం కప్లింగ్స్ నుంచి కానీ కీస్ నుంచి కానీ, ఎక్కువగా కప్లింగ్స్ మాత్రమే ఇస్తున్నాడు ఎక్కువగా. ఇవి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది కప్లింగ్ మీద ఫస్ట్ ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వచ్చేసరికి షాఫ్ట్ మీద ఇచ్చాం. మళ్ళీ థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి కప్లింగ్. మళ్ళీ 4th అండ్ 6th షాఫ్ట్లు, 5th ప్రాబ్లం వచ్చేసరికి కప్లింగ్ మీద. ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్ట్స్ అండ్ చైన్స్. దీంట్లోంచి ఒక షార్ట్, 2 షార్ట్లు, ఒక ఎస్ఐ అంటే 16 మార్క్స్ రావడం జరుగుతుంది బెల్ట్స్ అండ్ చైన్ నుంచి. షార్ట్ ఆన్సర్స్: మెన్షన్ ఎనీ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ ద సూటబుల్ పవర్ డ్రైవ్స్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, రైట్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ ద బెల్ట్ డ్రైవ్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం పవర్. లిస్ట్ ఎనీ 6 అప్లికేషన్స్ ఆఫ్ చైన్ డ్రైవ్. What is creep in belt drive and what is its effect? What are the most commonly used belt materials? Belt ki ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారనేది లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వీ బెల్ట్స్ ఓవర్ ఫ్లాట్ బెల్ట్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చరికి కంపల్సరీగా దీంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు ఇక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. బెల్ట్ డ్రైవ్స్లోంచి ఎక్కువగా ఇస్తున్నాడు ఇవి. మొత్తం ఓవరాల్గా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాం. మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉందనేది దాన్ని బట్టి. ఇందులో మీకు ఏంటంటే జస్ట్ న్యూమరికల్స్ అంటే వాల్యూస్ మాత్రం ఒకసారి మార్చవచ్చు. జస్ట్ వీటి ప్లేస్లో
1000 ఉందనుకో ఒకసారి 800 ఇవ్వచ్చు, లేకపోతే 5 కిలోవాట్స్ ఉందనుకోండి 10 కిలోవాట్స్ అలా ఇవ్వచ్చు. న్యూమరికల్స్ మార్చొచ్చు. వే ఆఫ్ క్వశ్చనింగ్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ గేర్స్ 5th లెసన్. దీంట్లో నుంచి ఒక ఎస్ఐ, ఒక షార్ట్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. డిఫైన్ ద ఫాలోవింగ్ టర్మ్స్: సర్క్యులర్ పిచ్, బ్యాక్ క్లాష్, మాడ్యూల్, డయామెట్రల్ పిచ్. ఈ 3 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇందులోంచి ఏవైనా 2 మాత్రమే ఇస్తాడు. అవి మనకు 2ని డిఫైన్ చేస్తే 3 మార్క్స్ వస్తాయి అనమాట. అంటే 4 ఇచ్చాడు. మీకు ఎక్కువగా ఈ 4 రిపీట్ అవుతుంది కాబట్టి 4 మీకు ఇచ్చానమాట. స్టేట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ గేర్ డ్రైవ్ ఓవర్ బెల్ట్ డ్రైవ్. వేర్ ద ఇక్కడ మనకి థర్డ్ కూడా మనకి 3 మార్క్స్ క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్ ప్రాబ్లమెటిక్ అనమాట. ఇది ఏ వీల్ హ్యాస్ 48 teeth, సర్క్యులర్ పిచ్ 20 mm, ఫైండ్ పిచ్ సర్కిల్ డయామీటర్ అండ్ మాడ్యూల్. ఇలాగ 3 మార్క్స్ కూడా అడగవచ్చు. ఇవి డైరెక్ట్ ఫార్ములా వేసుకుని సాల్వ్ చేసుకోవడం అనమాట. 4th క్వశ్చన్ కూడా అంతే, 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి గేర్స్లోంచి ఒక్కొక్కసారి థియరీ అడుగుతున్నాడు, అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్ చూస్తే 50% వస్తాయి అనమాట. ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద రివర్టెడ్ గేర్ ట్రైన్ విత్ నీడ్ స్కెచ్. రివర్టెడ్ గేర్ ట్రైన్ దాని డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ గేర్ ట్రైన్స్ విత్ నీడ్ స్కెచ్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ గేర్ ట్రైన్ ఇచ్చాడు, కాంపౌండ్ గేర్ ట్రైన్, రివర్టెడ్ గేర్ ట్రైన్ ఇచ్చాడు. ఈ 3 మనకి డయాగ్రామ్ డ్రా చేసి దాని యొక్క అప్లికేషన్స్ రాయాల్సి ఉంటుంది, ఒక 3-4 లైన్స్లో. నెక్స్ట్ 3rd and 4th కూడా మనకి ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్స్ తీసుకుని అవి సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ బేరింగ్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి హౌ ఆర్ ద బేరింగ్స్ క్లాసిఫైడ్, రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ స్లైడింగ్ అండ్ రోలింగ్ బేరింగ్స్, వాట్ ఆర్ ద డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేరింగ్ మెటీరియల్స్ ఫర్ ద బేరింగ్ మెటీరియల్స్, స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియల్ బేరింగ్ అండ్ థ్రస్ట్ బేరింగ్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇందులోంచి కంపల్సరీగా ప్రాబ్లం ఇస్తున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవచ్చు అనమాట. 1 and 2, అలాగే నెక్స్ట్ 3 and 4 ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇస్తారు కాబట్టి 4 వరకు ప్రాబ్లమ్స్ ఇచ్చాను. వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మీకు దీంట్లోంచి ఈ మోడల్లోనే ఉంటుంది, జస్ట్ న్యూమరికల్స్ మార్చొచ్చింది అక్కడ. నెక్స్ట్ క్యామ్స్ నుంచి ఒక ఎస్ఐ, ఒక షార్ట్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ, అంటే మిగతా లెసన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లోంచి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. క్యామ్ ప్రొఫైల్ డ్రా చేసుకుని మనకు ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి దీంట్లోంచి. డ్రా ఎ నీడ్ స్కెచ్ ఆఫ్ క్యామ్ మెకానిజం, స్టేట్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే డిఫైన్ బేస్ సర్కిల్, డ్వెల్, స్ట్రోక్. ఒకసారి 2 అడుగుతున్నాడు, లేకపోతే ఒకసారి 3 కూడా అడుగుతున్నాడు. సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇవి చూసుకోవచ్చు మరి. హౌ డూ యూ క్లాసిఫై క్యామ్స్, హౌ డూ యూ క్లాసిఫై ద ఫాలోవర్స్. క్యామ్స్ క్లాసిఫికేషన్ రాయాలి, అంటే సిలిండ్రికల్ క్యామ్ అని, రేడియల్ క్యామ్ అని అలా రాస్తాం. ఫాలోవర్స్ వచ్చేసరికి నైఫ్ ఎడ్జ్ కానీ, స్పెరికల్ టైప్ కానీ, ఇలాగ మన క్యామ్స్ ఫాలోవర్స్ క్లాసిఫికేషన్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అలాగే క్యామ్స్ క్లాసిఫికేషన్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది వేరేగా. నెక్స్ట్ ఇందులోంచి ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు క్యామ్ ప్రొఫైల్ని డ్రా చేయమంటాడు. కంపల్సరీగా థియరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదు. దీంట్లోంచి ఎస్ఐ క్వశ్చన్ కంపల్సరీగా ప్రాబ్లం ఇస్తాడు. ఆ క్యామ్ ప్రొఫైల్ అలాగే అనేది మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఇందులోంచి ఎక్కువగా మోడల్లో యూనిఫామ్ యాక్సలరేషన్ మీద, లేదంటే యూనిఫామ్ వెలాసిటీ ఎక్కువ అడుగుతున్నాడు. తప్పితే మీకు యూనిఫామ్ యాక్సలరేషన్ అడుగుతూ ఉంటాడు. ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ మీకు ట్రై చేస్తే ఈజీగా మీరు అక్కడ స్కోర్ చేయగలుగుతారు అనమాట. 3rd క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఫ్లై వీల్స్ అండ్ గవర్నర్స్. ఇందులోంచి 2 షార్ట్లు, ఒక ఎస్ఐ రావడం అవుతుంది. షార్ట్ ఆన్సర్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్లై వీల్ నుంచి, రెండో షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్స్ నుంచి అడుగుతాడు. ఎస్ఐ క్వశ్చన్ మాత్రం మీకు ఒక 5 అడగచ్చు, లేదంటే ఒక ఎస్ఐ క్వశ్చన్ దేంట్లోంచి అడగచ్చు. ఎక్కువగా అయితే గవర్నర్స్ నుంచి ఇస్తున్నాడు. ఇందులోంచి కూడా థియరీ కూడా రావచ్చు, ఛాన్స్ ఉన్నాయి ఎస్ఐ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ద ఫాలోవింగ్ టర్మ్స్, ఫ్లక్చుయేషన్ ఎనర్జీ, ఫ్లక్చుయేషన్ స్పీడ్. అలాగే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్లై వీల్, వాట్ ఆర్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్, డ్రా ద సింపుల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ 4-stroke ఇంజిన్. ఈ 3 క్వశ్చన్స్ చూసుకోండి. దీంట్లోంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్లై వీల్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ అడుగుతారు కాబట్టి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గవర్నర్, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లై వీల్ అండ్ గవర్నర్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి 5th క్వశ్చన్ అనేది. నెక్స్ట్ రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నర్స్. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ రిలేటెడ్ టు గవర్నర్, సెన్సిటివ్నెస్, స్టెబిలిటీ. డిఫైన్ ద టర్మ్స్ ఎఫర్ట్ అండ్ పవర్ గవర్నర్.
ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులోంచి ఎందుకంటే మీకు 8 ఇచ్చాను, 2 షార్ట్లు అడుగుతున్నారు కాబట్టి 8 మెయిన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందంట. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి థియరీ క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఉంటుంది. ఏది పోర్టర్ గవర్నర్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. డిస్క్రైబ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పోర్టర్ గవర్నర్ విత్ నీడ్ స్కెచ్. అలాగే ఇది మీకు ఎక్కువగా 5 మార్క్స్ కూడా ఒకసారి వచ్చింది. ఇది అంటే ఈ 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. కినెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లైవీల్ 150 RPM ఈజ్ 1200 joules if the radius of gyration 0.5 meter. వాట్ ఇట్ షుడ్ బి ద మాస్ అడుగుతున్నమాట. జనరల్గా 5 మార్క్స్ ఎక్కువ అడిగాడు, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఫ్లైవీల్కి సంబంధించిన ప్రాబ్లం ఇది, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ అవుతే ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. అలాగే ఫార్ములాస్ కూడా 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుని క్యాల్కులేషన్ పార్ట్స్ తప్పు లేకుండా క్యాల్కులేటర్ బాగా యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా మరి ఆన్సర్లు వేసినప్పుడు ఆ పక్కన మీకు యూనిట్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉండాలి. యూనిట్స్ వేయకపోతే కనుక కొన్ని మార్క్స్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.